హాయ్! హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఇయర్ నేను ఫస్ట్ టైం ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి 2 పచ్చళ్ళు పట్టాను. నేను ఆల్రెడీ ఆవకాయ పచ్చడి వీడియో షేర్ చేశాను. మాగాయ పచ్చడి వీడియో మాత్రం షేర్ చేయడం మర్చిపోయాను. మీతో షేర్ చేద్దామని వీడియో తీశాను. కానీ మీతో షేర్ చేసుకోలేదు. ఈ మాగాయ పచ్చడి నేను ఈజీగా ఒకే ఒక్క రోజులో ముక్కలు ఎండబెట్టి పట్టేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. చాలా బాగుంది పచ్చడి కూడా. పచ్చడి టేస్ట్ చాలా బాగుంది కదా అని చెప్పి మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. ఈజీగా మాగాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూసేద్దామా మరి. మాగాయ పచ్చడికి మామిడికాయలు తెచ్చుకున్న తర్వాత మామిడికాయలు తొక్క తీసేసి చెక్కేసి పీలర్తో, ఆ తర్వాత పీలర్తోనే మామిడికాయని కూడా చెక్కుతూ ఉండాలి. అలా చెక్కుతూ ఉంటే మామిడికాయ పీసెస్లా వస్తుంది చూడండి. అలా మొత్తం చెక్కేసుకోవాలి మామిడికాయ అంతా. నేను వీడియోలో చూపించాను కదా, అలా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత దాన్ని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ కల్లుప్పు వేసి ఈ ముక్కలు కల్లుప్పు 2 కలిపి డబ్బాలో వేసుకోవాలి. కొంచెం ముక్కలు వేస్తే ఒక లేయర్ కల్లుప్పు, అలా మళ్ళీ ముక్కలు, తర్వాత కల్లుప్పు, అలా డబ్బాలో వేసుకోవాలి. వేసుకొని మరుసటి రోజు కాకుండా ఆ మరుసటి రోజు డబ్బా ఓపెన్ చేయాలి. మూడవ రోజు డబ్బా ఓపెన్ చేసిన తర్వాత ముక్కల్ని, ఆ వచ్చిన రసాన్ని రెండాటిని సపరేట్ చేసుకోవాలి. అప్పుడు ఆ ముక్కల్ని వేరేగా, వచ్చిన రసాన్ని వేరేగా ఎండబెట్టుకోవాలి. మంచిగా ఎండుంటే ఒక్క రోజులో ఎండిపోతుందండి. ఒక్క రోజులో బాగా ఎండిపోతుంది. తర్వాత మనం ఆ ముక్కల్ని, ఆ రసాన్ని తెచ్చుకొని ఈవినింగ్ ఆ రెండాటిని బాగా కలుపుకోవాలి. కలుపుకొని అందులో కారం, మనకి ఎంత కారం సరిపోతుందో పచ్చడికి అంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం కారం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకొని వాటిని లైట్‌గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని అవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్‌లాగా. మెత్తగా పౌడర్‌లా అయిపోతుంది. తర్వాత ఇక్కడ నేను ఒక 5, 6 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. తీసుకొని రెబ్బల కింద తీసుకొని దాన్ని దంచే దాంట్లో కొంచెం చితగ్గొట్టుకోవాలి కచ్చా పచ్చాగా. వాటిని నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్ నిండా ఇలా వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చాగా చెదగొట్టి పెట్టుకోవాలి. తరువాత మనం పచ్చళ్ళంటే నువ్వుల నూనె వాడతాం కదండీ! తర్వాత ఒక లీటర్ నువ్వుల నూనె తీసుకొని వెల్లుల్లిపాయలన్నీ అందులో వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఆగాయ పచ్చడి కోసం ఇక్కడ 15 మామిడికాయల దాకా తీసుకున్నాను. నేను కొలతలు 15 మామిడికాయలకి సరిపడానే చెప్తున్నాను. మీరు ఇంకొంచెం ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోండి. తక్కువ అయితే తక్కువ వేసుకోండి. మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు వేసుకోండి. వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని నూనెని బాగా చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత నూనె చల్లారిన తర్వాతనే పచ్చడిలో ఈ నూనెని కలపాలి. మనం మెంతులు వేపుకొని పెట్టుకున్నాం కదా, ఈలోపు అవి చల్లారిపోయాయి. వాటిని మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఆ మెంతుల పౌడర్‌ని మాగాయ పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈలోపు మనం వేయించుకున్న వెల్లుల్లిపాయలు, నూనె కూడా బాగా చల్లారిపోతుంది. మెంతి పౌడర్ బాగా కలుపుకున్న తర్వాత ఆ వెల్లుల్లిపాయలు, నూనె కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసుకోవాలి. కారం, సాల్ట్ ఇవన్నీ ఏమైనా తక్కువైనాయా, ఎక్కువైనాయా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం వేరే డబ్బాలోకి తీసేసుకోవచ్చు. లేదు అనంటే కొంచెం అన్నంతో కలుపుకొని చూస్తే మనకి టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుంది. ముందు ఒక లీటర్ ఆయిల్ వేస్తే పచ్చడి మొత్తం ఆయిల్‌ని పీల్చేసింది. అందుకని సరిపోదని చెప్పి ఇంకొక ముప్పావు లీటర్ ఆయిల్ హీట్ చేసి అది చల్లారిన తర్వాత మళ్ళీ కలిపాము.
పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేయడానికి ఉప్పు, కారం అన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయో లేదో చూడ్డానికని మేము కొంచెం అన్నం తీసుకొని, కొంచెం పచ్చడి వేసుకొని అందులో కలుపుకుంటున్నాము టేస్ట్ చేద్దామని. పచ్చడి మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా కుదిరింది. కొంచెం సాల్ట్ తక్కువయిందంతే. ఆ సాల్ట్ కలిపేసాము. కలిపేసిన తర్వాత చాలా బావుంది పచ్చడి మాత్రం. మీరు కూడా మీకెవరికైనా తెలియకపోతే ఇలా ట్రై చేయండి. పచ్చడి మాత్రం చాలా బావుంది. ఇంకా పచ్చడి అంతా రెడీ అయిపోయిందని చెప్పి ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసేసుకుంటున్నాము. నిల్వ చేసుకోవడానికని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. పచ్చడి డబ్బాలోకి తీసుకున్న తర్వాత ఇలా మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకుంటే ఆ హోల్స్‌లోకి ఆయిల్ వెళ్ళి పచ్చడి బావుంటుంది. పచ్చడి చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది కదా! మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.